తాళాలు లేవంట. ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నేనే అనుకున్నాను సార్. మా వాళ్ళు అందరూ మంచి టాలెంటెడ్ పర్సన్లే అందరూ. మా బావ కూడా అందులో. అందరికి నమస్కారం అండి. ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి. మా ఈ సంక్రాంతి పండుగలోని ఏంటంటే స్పెషాలిటీ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని పెట్టేసాం అనమాట. ఎందుకనంటే మాకు కనుము లేదు, అచ్చు లేదంట. మాకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మా యొక్క సంక్రాంతి పండుగ ఎలాగే చేస్తా ఉంటాము. మా పూర్ ఇలా పెట్టేస్తాం అనమాట. మా ఇంట్లో చాలా మంది వచ్చారు. మా బావ, మా అక్క, మా అత్తయ్య, మా తమ్ముడు. ఈ పూజ అంతా కూడా మా తమ్ముడే చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు, ఇడే చేస్తున్నాడు. తమ్ముడు ఇప్పుడు హారతి ఇస్తున్నాడు అనమాట. ఎలాగిస్తావురా హారతి? హారతి ఇవ్వకూడదా? నా చోనా చూచి మా బావ, మా మేనకోళ్ళు. హలో హాయ్ బోలో. హలో హలో బ్యూటిఫుల్ పీపుల్. మా గుండె దీనికి నేనంటే ఎందుకు అంత భయమో తెలియట్లేదు. నన్ను చూసి ఎప్పుడు భయపడుతుంది. నా దగ్గర మాత్రం రాదు, అందరి దగ్గరికి వెళ్తుంది మా మేనకోళ్ళు. ఏటో మా శివ్యాంచి బుజ్జులు. సరే బాగుంది, నీకోసమే తెచ్చానా అంట. ఇక్కడ చూడు. నీ బర్త్డే ఆ రేపు? రేపు కాదు, ఇయాలే పుట్టినది. పండగ రోజే పుట్టినది. నేను ఒక రోజు మిస్ అయిపోయింది. ఒక రోజు ముందు వచ్చి ఒక రోజు వెనక. హలో అన్నం దిక్కలో సంక్రాంతి పండగ వస్తే మాకైతే ఇలాగ ఆకులు పెట్టేసి భోజనం అయితే పెడతాము. దానితోడు మా నాన్న ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఆకులోని కూడా కొద్దిగా అన్నం అన్ని తీసిన అన్నానికి ఆకులకు వేయడానికి అనమాట. ఈ అన్నాన్ని కనుక కాకులు ముట్టినట్లయితే మా పూర్వీకులు వచ్చి తిన్నట్లు అని చెప్తా ఉంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఆచారాన్ని అయితే మా నాన్నగారు పాటిస్తానే ఉన్నారు. చెప్పాలంటే అందులో లెక్కర్ కూడా వేసారనమాట. కాక అన్నం తింటే మొత్తం ఎక్కేస్తుంది. బయట ఒక్క కాకి కూడా లేదు, ఏదో మరి బయటికి వెళ్ళినట్టు ఉన్నాయి. ఈయన గ్రద్ద ఉంది కానీ కాకులు కనపడట్లేదు. ఒక్క కాకి కూడా లేదనమాట. ఊరెళ్ళినట్టు ఉన్నాయి అన్ని కూడా సంక్రాంతికి. సో మందు కూడా వేసారనమాట. చెప్పాను కదా మందు కూడా పెడతామని. సో మందు కూడా వేసాడు మా నాన్న. పైకి తీసుకొస్తావు ఎందుకు దీనికి? హలో హాయ్ హాయ్. ఇక్కడికి నేను నన్ను చూస్తే భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు భయ్? ఎందుకు భయపడుతున్నావు? పుచ్చులు కాకులైతే లేవు కానీ మీ అందరికి బాతులు, నా కోళ్ళు చూపిస్తాను రండి. సో మా బాతులు ఇదిగో, మా బాతులు, మా కోళ్ళు కూడా ఒకటే ఉంది. దాని తర్వాత చెవులు పిల్లలు ఉన్నాయి. చెవులు పిల్లలు, వైట్ చెవులు పిల్లలు. ఇదో చెవులు పిల్లి. చెవులు పిల్లి, నువ్వు కూడా చెవులు పిల్లి. ఏంటి ఇలాగా ఏంటి ఏంటి? ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 చెవులు పిల్లలు ఉన్నాయి. ఎక్కడున్నా? రావట్లేదు సార్. బ్యాక్. మా ఇంటి దగ్గర ఇలా గాలిపటాలు ఇట్టేసారు. ఇలాగా బలూన్లు గాలిపటాలు ఉన్నాయి అనమాట. ఎన్నిసార్లు వీడియోలో పడుతుంది. అమ్మ ఇదిగో మా నాయనమ్మ రుబ్బురోలు. అండ్ ఇందులోనే రుబ్బేది. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్ని బాగా అనమాట. ఇందులో చాలా రోజులు అయింది దీన్ని చూసి. అబ్బా, మా నాయనమ్మ ఉన్నప్పుడైతే ఇత్తడి సొమ్ములు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కింద తీసి, అంటే సన్సెట్ పైన ఉండేవి, అవన్నీ కింద తీసి పండగ స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు సంక్రాంతి అంటే వారం ముందే మొత్తం ఇసుకన సముద్రపు ఇసుక తెచ్చివ్వండి. అండ్ చింతపండు వేసి బాగా ఇత్తడి సామాన్లు అన్ని తోమేసేది అనమాట. ఇత్తడి సామాన్ల స్టీల్ సామాన్లు. నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు నా కాసి? ఏంటి నా కాసి ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు? భయ్ క్యూ ఇतना బావగారికి స్పెషల్ గారి टेस्ट करो. ఎలా ఉంది ఆలు?
మా బావ తిన్నాడని నేను కూడా ఒక కోపలోని కూరన గారెలు వేసుకొని వచ్చి తింటున్నాను అనమాట. సూపర్ గా చేసింది, కాకపోతే గారె కొద్దిగా టైట్ గా అనిపించింది నాకు. ఇప్పుడు గారెలు బాగాలేదని చెప్తే మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏటో కానీ నేను అందుకే చెప్పలేదు, బాగానే ఉందని చెప్పాను. నాకైతే కొంచెం గట్టిగా అనిపించింది. ప్రెసెంట్ పౌజ్ అన్ని ముగించుకొని అరాబిక్ అరకు కాఫీకి అయితే వచ్చాం మా ముమ్ములు తోటి. మా ముమ్ములు కాఫీ తాగుతుందంట. సో మేమైతే ఫస్ట్ టైం అలాగా పండగ పూట మా ఫ్యామిలీ అందరితో కలిసి అలా వచ్చాం బయటికి. మా బావ, మా తమ్ముడు, మా అక్క, మా మమ్ములు. ఇదిగో మా మమ్మీని చూస్తానన్నారు కదా, ఈవిడే మా మమ్మీ. అండ్ ఇవి పక్కనే ఉన్నారు కదా మా అత్తయ్య అనమాట. మా అమ్మ స్మైల్ చాలా అందంగా ఉంటుంది. నాకైతే ఇక్కడ వెదర్ చాలా అద్భుతంగా అనిపించింది. మీరు స్ట్రీట్స్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే బీచ్ రోడ్డు రాగానే ఎవరు సంక్రాంతికి ఊరు వెళ్ళట్లేదు సార్, అందరూ ఇక్కడే బీచ్ లోనే అందరూ ఉన్నారు. వైజాగ్ బీచ్ దగ్గర తిరుగుతున్నారు కార్లు, ఇన్ని కార్లు. నాకు పిచ్చి వచ్చింది నాకైతే. ఫైనల్ గా మేమైతే అరాబికా టీ, అదే కాఫీ, ఇక్కడ ఓన్లీ కాఫీలే దొరుకుతాయి. సో ఈ కాఫీ తాగడానికి అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ కాఫీ కాస్ట్లు మీరు చూడొచ్చు, 70 రూపాయలు 40 రూపాయల నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి. మిగతా అన్ని మ్యాక్స్ 100 రూపీస్ వరకు ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల కాఫీ డబ్బాలు కూడా ఉన్నాయి అనమాట. అండ్ వీళ్ళకి అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు నేను దీనికోసం ఎక్కువ చెప్తే మళ్ళీ ప్రమోషన్ అంటారు. ముమ్ములు బాగున్నావా? మా ముమ్ములు ఇక్కడ అంత సైలెంట్ గా ఉంది, ఇంటికి రాగానే గోల్ గోల్ చేస్తుంది. మీరు నా వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వినొచ్చు మీరు మా ముమ్ములు ఎడుతున్నట్టు. స్పాంజ్ మొక్కలా ఉన్నాయి నేను బొగ్గలో. అక్కలు చాలా మంచి ముగ్గేశారు సంక్రాంతి రోజు, కానీ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఇక్కడ మేముంచో ఎర్రోళ్ళగా నించొని ఉన్నాం ఇక్కడ అలా అంతసేపు. సార్ మా తమ్ముడు సార్ అడుగుతున్నాడు ఇంకా రాలేదా అని, వీడికి తెలియదు. సార్ ఇప్పుడు వచ్చారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళారండి అంటే ఇగో గాలిపటం దొంగతనం చేయడానికి వెళ్ళారంట. డోరేమాన్ గాలిపటం. ఎంతసేపు వెయిట్ చేసాం మీకోసం. మేము ఇప్పుడే వచ్చామంట. ఎప్పుడు వచ్చాం అక్క? అమ్మా భలే ఉంది. ఎక్కడ కొన్నాం? వావ్ నైస్. తాళాలు లేవంట. నైస్. సో ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఫోన్ లాగా అమ్మయ్య ఫోన్లు ఉన్నాయి అబ్బా అందరివి. లక్. ఇప్పుడు తాళాలు లేవు, జాగ్రత్తగా. వావ్ ప్రాంక్, నైస్ ప్రాంక్. వావ్ మానస్ బావ కూడా ప్రాంక్ చేశాడు ఇప్పుడు 2 సెకండ్లకి. నైస్ నైస్ నైస్. బాగా చేసావు బావా ప్రాంక్. నేనే అనుకున్నాను సార్, మా వాళ్ళు అందరూ మంచి టాలెంటెడ్ పర్సన్లే అందరూ, మా బావ కూడా అందులో. సరే సరే అమ్మయ్య ఫైనల్లీ రీచ్డ్ అవర్ హోమ్. మా మేనకోళ్ళు ఆడుకోవడానికి ఏంటంటారు దీన్ని, ప్లే గ్రౌండ్. వావ్ నైస్. ఇంట్లో ఉన్న కృష్ణ భగవానుడు, అలాగే బుద్ధుడు, మా అక్కల్ టీవీ. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. నేను మీ తేజ సైనింగ్ అప్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్ బాయ్.